యెహెజ్కేలు 12వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుకున్నాం. వాటిని ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. ఇక్కడ యెహెజ్కేలుకి దేవునికి అవిధేయులైన తన ప్రజల విషయంలో, తిరుగుబాటు చేసేవారి విషయంలో ఇంకో రీతిగా వారు తమ తిరుగుబాటును గ్రహించేటట్టుగా ఇంకొక క్రియ చేయమని ఇక్కడ యెహెజ్కేలుకి చెప్పాడు. చూడండి, దేవుని సేవకుడికి ఎన్ని మాటలు చెప్తే వినరు కనుక వారికి ఎట్లా చేయాలి? సో డ్రామాటిక్గా చేయాలి, ఒక డ్రామా చేసినట్టు చేయాలి. సో ఈయనకి ఎంత కష్టం ఉంటుందో చూడండి. ఈయన పాపం విధేయుడే, ఈయన దేవుని సేవకుడే, దేవుని సేవ చేయటానికి అర్హుడే. ఎందుకంటే చెప్పింది చెప్పినట్టుగానే ఏం చేస్తున్నాడు? ఆయన చేస్తున్నాడు. దేవుని బిడ్డలమైన మనం కూడా అంత విధేయత నేర్చుకోవాలి. ఏమాత్రం కొంచెం అవిధేయత ఉన్నప్పటికీ అది పెరుగుతూనే ఉంటుంది, కానీ తరుగుతూ రాదనమాట. ఎప్పటికప్పుడు ప్రతివారు దేవునికి విధేయులగుట నేర్చుకోవాలన్నమాట. ఏమాత్రం అవిధేయత కనిపించినప్పటికీ కూడా దాన్ని తొలగించుకోవాలి. ఎప్పటికప్పుడు ఏం చేయాలి? తొలగించుకోవాలి. దేవుడు ఏం చేస్తాడంటే మన మంచితనాన్ని చూస్తాడు, చెడుతనాన్ని కూడా ఆయన చూస్తాడు. చెడుతనాన్ని కూడా ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే దానివల్ల మనకు కలిగే ఆత్మీయ నష్టము, శాశ్వత నష్టము ఇప్పుడు అది ఎంత ఘోరమైందో ఆయనకు తెలుసు అన్నమాట. మనకి తెలియక మనం విర్రవీగుతూ ఉంటాం. అయితే మన అవిధేయతకు తగిన శిక్షకి మనం గురైనప్పుడు అప్పుడు భరించలేని పరిస్థితి, విడుదల పొందలేని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఎలాగా వారి చెడుతనాన్ని, వారి తిరుగుబాటుని తెలియజేయమని చెప్పాడంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఎలాగ సెలవిచ్చెను? నరపుత్రుడా, తిరుగుబాటు చేయవారి మధ్య నీవు నివసించుతున్నావు. ఎవరి మధ్య నివసిస్తున్నాడు? అదే ఈ లోకంలో మనకి ఎవరు కనిపించినా ఎవరు ఉంటారు? సంఘంలో ఎవరు ఉంటారు? వాళ్ళు ఉంటారు. అందుకనే వాక్యాన్ని నేరుస్తున్నారు. తిరుగుబాటు చేయకుండా విధేయులైన వారు ఉంటారు, భయభక్తులు కలిగిన వారు ఉంటారు కదా, తిరుగుబాటు చేసేవారు కూడా ఉంటారు, మన మధ్యలోనే ఉంటారు. వారిని ఏం చేయాలి? మనం విధేయతలోనికి తీసుకురావాలి కదా. అందుకనే ఒకరికొకరు మాదిరి పాటించాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనతో దేవుడు యెహెజ్కేలులాగా చేయమంటే ఏం చేస్తాం? మనమే తిరుగుబాటు చేసేవారంగా ఉంటే మనం చేయగలుగుతాము. అందుకనే యెహెజ్కేలు ప్లేస్లో మనల్ని పెట్టలేదు. యెహెజ్కేలే కాబట్టి ఆయన పెట్టాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? నరపుత్రుడా, తిరుగుబాటు చేయవారి మధ్య నీవు నివసించున్నావు. వారెవరండి? మొట్టమొదటిగా ద్రోహులు, దేవుని విషయంలోనే ద్రోహం చేసేవారు ఉంటారు. కొత్త నిబంధనలో ద్రోహులు ఎవరైనా ఉన్నారా? ద్రోహి అయిన యూదా ఇస్కరియోతు ద్రోహి. యేసుక్రీస్తు ప్రభు తనను ప్రేమించి ఏకంగా రక్షణ కొరకు విశ్వాసిగా మాత్రం పిలవలేదు, కానీ తన సేవకుడిగా పిలిచాడు, అపోస్తలుడిగా పిలిచాడు, శిష్యుడిగా మొదటిగా పిలిచాడు కదా. ఏమన్నా నేర్చుకున్నాడా? నేర్చుకో. ఎప్పుడు కూడా ధనాపేక్ష కలిగి, భూ సంబంధమైన అపేక్ష కలిగి జీవితం జీవిస్తూ ఎప్పుడు కూడా కపట బుద్ధి కలిగి, స్వార్థం కలిగి, అవిధేయుడిగా ఉంటూ వచ్చాడు. చివరికి యేసుక్రీస్తు ప్రభుని ఎవరు అప్పగించారు? యూదా ఇస్కరియోతు. ఎవరికి సాధనమయ్యాడు? చివరికి ఏం పేరు తెచ్చుకున్నాడు? ద్రోహి. మనం కూడా దేవుని బిడ్డలం అని చెప్పుకుంటూ అనేక విషయాల్లో దేవునికే ద్రోహం చేసేవారు ఉంటాం. ఎలాగా అంటే మీరు లేఖనాలు నేర్చుకుంటే మీ మనస్సాక్షికి అర్థమవుతుంది. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే కొన్ని ద్రోహాలు మలాకీ గ్రంథంలో ఉంటాయి, మీరు చూసుకోండి.
మలాఖీలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 4 ఉంటాయి. ఈ 4 అధ్యాయాల్లో మీరు చూసుకోండి నెమ్మదిగా ఏమేమి ద్రోహాలు చేశారనేది ఉంటుందన్నమాట. దేవుణ్ణి ఎలా నిర్లక్ష్య పెట్టారు, ఆయనకి బలులు ఎట్లా నిర్లక్ష్యంతో అర్పించారు, దేవుణ్ణి ఎట్లా ప్రశ్నించారు. అంతకుముందు మనం ఏదో ప్రార్థనా కొడుకులో బైబిల్ పట్టణంలో అదంతా కూడా ధ్యానించుకున్నాం. ప్రతి వచనాన్ని కూడా ధ్యానం యూట్యూబ్లో కూడా ఉంటుంది, మీరు ఎవరైనా చూసుకోవచ్చు. స్మరణ ఛానల్లో యూట్యూబ్లో కూడా ఉంటాయి, చూసుకోవచ్చు అన్నమాట. అట్లా వారెవరంటే ద్రోహులు. సో ద్రోహుల్ని దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు? ద్రోహం చేసినప్పటికీ కూడా ప్రవక్త అయిన యెహెజ్కేలుని ఏర్పాటు చేసుకుని వారికి నేర్పించమంటున్నాడు. భయభక్తుల్ని నేర్పించమని, దాన్ని విడుదల పొందుతారని ఎంత దీర్ఘశాంతంతో ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడండి. కొన్నిసార్లు మన పిల్లల విషయంలో విసిగిపోయినప్పుడు వేసేస్తాం లేదా టబాటా ఏం చేయాల్సి. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? ఎంతో సహనం వహించి ఏం చేశాడు? మరి యెహెజ్కేలుని ఏర్పాటు చేసుకుని ఆయన దాసుని సిద్ధపరిచి ఇవన్నీ చేయాలి. ఎందుకంటే బుద్ధిహీనులు పాపుల్ని సన్మార్గంలోకి తీసుకురావాలంటే తీసుకొచ్చే మధ్యవర్తులకి చాలా ఇబ్బంది ఉంటుంది. పాపులకి దేవుడికి మధ్యవర్తి ఇక్కడ ఎవరండి? యెహెజ్కేలు. మనకి దేవుడికి మధ్యవర్తి ఎవరు? యేసుప్రభు. ఆయనకి ఏమన్నా ఇబ్బంది అయిందా యేసుప్రభుకి మనల్ని భక్తిలోకి తీసుకురావడానికి? రాడు. ఎందుకు? చూడండి, తీతు గ్రంథం 2వ అధ్యాయము, తీతు గ్రంథం 2వ అధ్యాయము 11 నుంచి చదవండి. ఏలయనగా ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఎందుకండి మనకి రక్షణకరమైన కృప యేసు ప్రభు ద్వారా ఏమొచ్చింది? కృప ఎవరికి వస్తుంది? ద్రోహులకు వస్తుంది, అవిధేయులకు వస్తుంది, పాపులకి కృప ఇస్తున్నాడు దేవుడు. ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాట్? జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ డైయింగ్ ఆన్ ద క్రాస్. యేసు ప్రభు సాక్షాత్తు తానే పాపుల కొరకు పాపం శిక్ష మరణాన్ని తాను భరించాడు. పాపమునకు వచ్చే జీతము ఆ మరణ శిక్ష ఎవరు? పాపరహితుడైన యేసు ప్రభు భరించాడు. తద్వారా మనల్ని ఏం చేయాలి? నరక శిక్ష నుంచి తప్పించాలని, దైవోగ్రత నుంచి విడిపించాలని, తీర్పు నుంచి తప్పించాలని ఈ రక్షణకరమైన కృపను ఎందుకు మనకు బయలుపరిచాడు? చూడండి, తర్వాత చదువుమా, కంటిన్యూ చేయి. నిరీక్షణ నిమిత్తము. శుభప్రదమైన నిరీక్షణ ఏంటి అంటే యేసు ప్రభు 2వ రాకడ గురించిన నిరీక్షణ. అది శుభప్రదమైన, తప్పక జరిగి తీరుతుంది. కొన్నిసార్లు ఇక్కడ మీరు ఏదైనా ఊరికి వెళ్ళాలనుకోండి, మీరు బస్ స్టేషన్కో ఎక్కడికో వెళ్తారు, బస్సు రాలేదు, ఏం చేస్తారు? వెయిట్ చేయాలి. అది వస్తుందో రాదే ఎవరికి తెలియదు. కొన్నిసార్లు మిస్ అయిపోతాయి కదా. కొన్నిసార్లు ఫ్లైట్స్ ఉంటాయి, ఈ ఫ్లైట్స్ కూడా ఏమవుతాయండి? క్యాన్సిల్ అయ్యి. నేను అమెరికాలో ఫేస్ చేశాను. అదే ఎక్కడికో అట్లాంటాకి వెళ్తే, మేరీల్యాండ్ అట్లాంటాకి వెళ్తే తిరుగు ప్రయాణంలో 3 ఫ్లైట్లు మారొచ్చాను. మార్నింగ్ 6 స్టార్ట్ అయితే ఈవినింగ్ 6కి ఇంటికి వచ్చాను. 12 అవర్స్ పెట్టింది. ఎందుకంటే అది స్టార్ట్ అయ్యే టైంకి బోర్డు పెట్టాడు, ఏమని, అది ఫ్లైట్ స్నాగ్ ఉంది, దానికి ఏదో ప్రాబ్లం ఉంది, మళ్ళీ ఇంకో ఫ్లైట్ అరేంజ్ చేస్తామని 2 అవర్స్ ఎప్పుడు పెట్టాడు. అది ఎట్లా, అది ఇంకోది స్టేట్కి వెళ్ళాలి, మరి అది ఎక్కిన తర్వాత అట్లా 3 ఫ్లైట్స్ మారి చివరికి ఎక్కడికి వచ్చాం? ఆంటీ నేనైతున్నాం. ఆంటీ అబ్బా అని వణికిపోతుంది. అర్థమైందా? ఇన్ని దేవుడు ఫ్రీగా ఒక టికెట్తో ఇన్ని రాష్ట్రాలు చూడటానికి మనకేమిచ్చాడు అని నేను అంటాను అనమాట. అర్థమైందా? వాళ్ళకి కొద్దిగా వీక్గా ఉంటారు కదా, నడవటం, ఎక్కటం, దిగటం ఎన్ని కష్టం అవుతుంది. సో కాబట్టి ఇందుకే మనకి ఆ నిరీక్షణ ఎటువంటిదండి? ఈ లోకంలో ఉన్నది
అది నెరవేరుతుందో లేదో తెలియదు. నెరవేరిన అది శాశ్వతమైంది కాదు, తాత్కాలికమైంది. ఒకవేళ ట్రైన్ ఎక్కితే ఎక్కడో విజయవాడ ఎక్కడో దిగిపోతావు, అయిపోతుంది. దాని ద్వారా ఇంటికి వెళ్తావు, మళ్ళీ వచ్చేవలసిందే. అయితే పరలోకానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేది లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోకాన్ని కోరుకునేది లేదు. అది శుభప్రదమైన శాశ్వతమైన నిరీక్షణ. ఈ నిరీక్షణ కలిగిన వారు ఏం చేయాలి? కొద్దిగా ఇటు జరిగి, నువ్వు ఇటు జరిగి, రైట్. ఇప్పుడు చదువు. అనగా కాదమ్మా, మళ్ళీ సార్ భక్తిహీనత ఏంటండి? భక్తిహీనత ఎందుకు యేసు ప్రభు ప్రాణం పెట్టి మనకి శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడంటే సమస్త భక్తిహీనతను విసర్జించి ఇహలోక సంబంధమైన దేవుడు మనల్ని అన్ని విషయాల్లో కూడా పరీక్షిస్తాడు. మనం దురాశ కలిగిన వారమా లేదా అని. చాలామంది విశ్వాసుల్లో దురాశ కలిగిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడే ద్రోహి అయిన ఇస్కరియోతు కూడా ఏమో కలిగి ఉన్నాడు? దురాశ కలిగి ఉన్నాడు. తర్వాత ఇహలోక సంబంధమైన భక్తిహీనత కలిగి ఉన్నాడు. వాటి నుంచి మనల్ని వాటిని మనం విసర్జించాలి. విసర్జించడం అంటే ఏంటి? ఆల్రెడీ అందరిలో ఉంటుంది, అది ఉంటుంది. వీ కెనాట్ ఎక్స్క్లూడ్. కాబట్టి రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. తర్వాత కూడా జాగ్రత్తగా దేవుని భయంతో అవి మనలోకి చేరకుండా జాగ్రత్తగా ఉండాలి. చేరిందంటే మళ్ళీ ఏం చేయాలి? విసర్జించాలి. ఇక్కడికి వచ్చి విసర్జించాలి. ఎక్కడికి వచ్చి? బలి దగ్గరికి వచ్చి, లేకపోతే ముందుగానే విసర్జించి ఇక్కడికి రావాలి. ఓకే, విసర్జించావా? అసలు లేదంట. ఓకే, తర్వాత చదువు. ఇవి ఇంపార్టెంట్ అమ్మా. ఒక్కొక్క పాయింట్ ముత్యాలు ఇవి. స్వస్థ బుద్ధి లేకపోతే కుళ్ళు బుద్ధి. స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను. దేంతోటండి? స్వస్థ బుద్ధి. యోసేపుకి ఏముంది? స్వస్థ. యోసేపు అన్నలకి ఏముంది? కుళ్ళు బుద్ధి. బాగా చెప్పారు. కుళ్ళు బుద్ధి, కుళ్ళిపోయిన బుద్ధి, కుళ్ళు బుద్ధి కదా. అయితే స్వస్థ బుద్ధి కలవారు ఎప్పుడూ కూడా పైనే ఉంటారు. ఈ కుళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళంతా కిందనే ఉంటారు. వాళ్ళు పనికి రాకుండా పోతారు. అందుకనే యేసు ప్రభువుని అంగీకరించిన వెంటనే మనకేమొచ్చింది? స్వస్థ బుద్ధి. కుళ్ళు బుద్ధి అనేది పోవాలి. రెండోది నీతి. నీతి అంటే ఏంటి? దేవునికి ఇష్టమైన క్రియలు చేయటం. దేవునికి ఇష్టమైన క్రియలు ఏంటి? వాక్యంలో ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకోవాలి, నేర్చుకుని చేయాలి. ఆరాధన చేయటం దేవునికి ఆరాధించే వారు నన్ను మయంపరుస్తున్నారు అంటారు. ప్రార్థన కూడా మనకు సంబంధించి, ఆరాధన దేవునికి సంబంధించి, ప్రార్థన మనకు సంబంధించి. ప్రభువా, నాకు ఈ బాధ కలిగింది, ఈ శ్రమ కలిగింది, ఈ కొరతలు ఉన్నాయి, వాటిని తీర్చంటే ఏం చేస్తాడు? తీరుస్తాడు. తీర్చిన వెంటనే దేవునికి ఏం చేయాలి? అంతకంటే ముఖ్యంగా ఇచ్చిన శాశ్వతమైన రక్షణ కొరకు మనం నిరంతరం దేవుని స్తుతించాలి. తన ప్రాణం పెట్టి మన పాపాన్ని పరిహరించి రక్షించి శాశ్వత జీవము, శుభప్రదమైన యేసు ప్రభు రెండవ రాకడ గురించిన నిరీక్షణ, లేకపోతే ముందుగానే చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తామనే నిరీక్షణ మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలండి? జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? నీతిగా. తర్వాత భక్తి సరిగా లేదనుకోండి, లేటుగా వస్తుంది. భక్తి లేదనుకోండి, నిర్లక్ష్యం, ఇక్కడ కూర్చుని సరిగా వినం. భక్తి కూడా అవసరం కదా. భక్తి అవసరం. భక్తి ఉంటేనే వస్తాం. భక్తి లేకపోతే ఇప్పుడు నీకు ఇక్కడ మీరు ఉన్న వాళ్ళందరికీ భక్తి ఉందా లేదా? భక్తి ఉంటే ఏం చేస్తాం? వస్తాం. మరీ లేటుగా వచ్చామనుకో ఏమన్నట్టు?
భక్తి తగ్గినట్టు, లేకపోతే ఏదో అటెండెన్స్కి వచ్చినట్టు అట్లా రాకూడదు. ఏం సుధారాణి అంతేనా? భక్తి ఉన్నారు. బైబిల్లో భక్తి ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి? అందరూ భక్తి ఉన్నవాళ్ళు. ఎవరు? హేబేల్ దగ్గర నుంచి అందరూ కూడా భక్తి. అంటే కొంతమంది కయ్యోన్ ఎవరు? భక్తిహీనుడు. హేబేల్ ఎవరు? భక్తిహీనుడు. తర్వాత ఏశావు ఎవరు? భక్తిహీనుడు. యాకోబు ఎవరు? ఆ భక్తిలోకి బాగా తీసుకొచ్చాడు. ఎవరండి? మనవెవరు? చిన్న యాకోబు. మనల్ని ఏం చేస్తున్నాడు? పెద్ద యాకోబుని చేస్తున్నాడు. కాబట్టి మనల్ని ఇశ్రాయేలుగా చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే పరలోకపు ఇశ్రాయేలు యేసు ప్రభులాగా చేయాలని ఏర్పాటు చేసుకోవాలి. ఏం చెప్పమ్మా? స్వస్థ బుద్ధి, నీతి, భక్తి బ్రతికిచుండే వాళ్ళనే మనకి ఈ రక్షణకరమైన శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు. సో అనేక సార్లు మనం కూడా భక్తిహీనులుగా ఉంటాం. కాబట్టి దేవుడు పాత నిబంధన పెట్టి తాను విమోచించిన ఇశ్రాయేలు ప్రజలు ఏ విషయాల్లో కఠినంగా ఉంటూ వచ్చారో, దేవుని విషయాల్లో తిరుగుబాటు చేస్తూ వచ్చారో, ప్రవక్తలు చెప్పిన మాటలను సైతం వినలేదు, ఇవన్నీ ఎవరి కొరకు రాసి పెట్టాడు? మన కొరకు రాసి. ఎందుకు రాసి పెట్టాడు? బుద్ధి కలగటం అంటే ఏంటి? మనం అలా ప్రవర్తించకపోవడం ఏంటి? బుద్ధి కలగడం. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధిమంతుడిగా ఉన్నాడా లేదా? తిరిగి వచ్చి కదా. మనకి బుద్ధి వచ్చిందా? మరి అంత బుద్ధిమంతులుగా ఉన్నామా? ఎవరు? తప్పిపోయిన కుమారుడు కదా. అన్న వచ్చి తను దూషించినా మారు మాట్లాడా? అయిపోయింది. కొంతమంది ఉంటారు పాపం, ఎంత గద్దించినా ఏం పట్టించుకోరు, ఎంత హెచ్చరించినా పట్టించుకో. అంటే కొన్నిసార్లు కొన్నిసార్లు టెస్ట్ చేయటం జరుగుతుంది. హెచ్చరిక కేవలం అవిధేయులకే కాదనమాట. ఏ దొంగ అంటే దొంగోడు కాదని నాకు తెలుసు. టెస్ట్ ఆ మాట అంటే ఎలా స్పందిస్తాడు? ఇప్పుడు ఈరోజు నేను అన్నాను, రేపు బయట ఎవరో అంటారు, కొట్టేసుకుంటారు. అందుకని ఇక్కడేం చేస్తాం మేము? పట్టించుకోకుండా. మామగారు తిట్టింది కదా, మామగారు తిట్టింది, ఏమన్నా పట్టించుకున్నావా? అక్కడ నేర్చుకున్నాడు అయ్యగారు. అర్థమైందండి? కాబట్టి మళ్ళీ వెనక్కి రండి. ఎన్నో వచనం? 2వ వచనం. ద్రోహులయ్యండి, చూచి కన్నులు కలిగి చూడక ఉన్నారు, విను చెవులు కలిగి ఉండి, చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, కానీ ఏం చేస్తున్నారు? దేవుని విషయాల్ని చూడలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు కదా. అందుకనే మనం పాట పాడుతున్నాం, నా మనోనేత్రము, మనసు యొక్క నేత్రం, చెవులు సరిగ్గా ఉండాలి, మనసు మారేటట్టుగా దేవుని వాక్యం మనలోకి రావాలి. అట్లా మనసును మనం ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలన్నమాట. ఓకేనా? వారికి కళ్ళు ఉన్నాయి కానీ చూడలేరు, చెవులు ఉన్నాయి కానీ. కొత్త నిబంధనలో 2 గుడ్డివారు యేసుప్రభు ఆ మార్గంలో వెళ్తుంటే అనేక మంది యేసుప్రభుని వెంబడిస్తున్నారు. త్రోవ పక్కనే గుడ్డివారు 2 భిక్షకులుగా కూర్చున్నారు. వారు ఏమని సంబోధిస్తున్నారు యేసుప్రభుని? దావీదు కుమారుడా యేసు, మమ్మను కరుణించు. వాళ్ళకి కళ్ళు లేవు, ఏమీ లేవు, ఎలా తెలిసింది ఆయన పేరు? చెవులు. కాబట్టి దావీదు కుమారుడు అని ఎట్లా అంటారు? లేఖనాల్లో కూడా దావీదు కుమారుడిగా యోధా గోత్రపు సింహం వస్తుంది. వాళ్ళకి లేఖనాలు తెలుసు, కానీ భౌతిక నేత్రాలు లేవు. చాలామంది అవయవ లోపం ఉన్నవాళ్ళే ఎక్కువ
ఆత్మీయ చురుకుదనం కలిగి ఉంటారు, జ్ఞానం కలిగి ఉంటారు. కాబట్టి ఆ విధంగా యేసుప్రభు వెంటనే వాళ్ళిద్దరిని బాగు చేశారు. నేను మీకేం కావాలని, నేను మీకేమి ఇవ్వాలని కోరుకుంటున్నారు? మా కళ్ళు తెరిస్తే ఏం చేస్తారు? నేను కళ్ళు తెరిస్తే ఏం చేస్తారు? ఓ గుడ్డవాడు ఏం చేస్తావు? నేను చూస్తాను యేసుప్రభు. కొంతమంది అయితే ఏమంటారు? కళ్ళు తెరు ప్రభు, సినిమా చూస్తానంటారు, లేకపోతే ఏదో చూస్తానని చెప్తారు. అర్థమైందండి? సో ఏం చూడాలి మనం? యేసుప్రభు చూడాలి. దేవుని వాక్యంలో ఉన్న లోతైన సంగతుల్ని చూడాలి. ఓకే, అదృశ్యమైన వాటిని చూడాలి. చనిపోయిన తర్వాత ఏముంటాయో వాటిని చూడాలి. మనోనేత్రంతో మాత్రమే చూడగలుగుతాం. దేవుని వాక్యపోనే అద్దములోనే చూడగలుగుతాం. తర్వాత 3వ వచనం చదవమ్మా. దేశాంతరము పోవారికి తగిన సామాగ్రిని మూటగట్టుకుని పగటి వేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరి ఒక స్థలములకు పోము. వారు తిరుగుబాటు చేయువారు అయినను దీన్ని చూచి విచారించుకొందురేమో. నువ్వు దేశాంతరం పొందవాలి వల్లే ఇక్కడి నుంచి విడిచి వేరే స్థలానికి వెళ్ళు అని చెప్తున్నాడు. ఎందుకంటే కనీసం దీన్ని చూసైనా, ఎందుకు ఈ ప్రవక్త వెళ్ళిపోతున్నాడు, ఎందుకు ఇట్లా వెళ్ళిపోతున్నాడు, అది కూడా చూడండి ఎట్లా వెళ్ళమన్నాడు. 4వ వచనం. దేశాంతరము పోవాడు తన సామాగ్రిని తీసుకొనున్నట్టు వారు చూచుచుండగా నీ సామాగ్రిని పగటియందు బయటకు తీసుకొని, పగటియందు వారు చూసేటట్టుగా వారు చూచుచుండగా అస్తమయమున అంటే ఈవినింగ్ ప్రయాణమై పరదేశమునకు పోవాని వలె నీవు బయలుదేరవలెను. వారు చూచుచుండగా ఓడకు కన్నము వేసి నీ సామాగ్రిని తీసుకొని దాని ద్వారా బయలుదేరు. వారు చూచుచుండగా రాత్రి యందు మూట భుజము మీద పెట్టుకొని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొనిపోము. నేను ఇశ్రాయేలీయులకు నిన్ను సూచనగా నిర్ణయించాను. ఇశ్రాయేలు సూచనగా తర్వాత ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసేదిని. ఎట్లనగా నేను దేశాంతరము పోవువాడనైనట్టుగా పగటి యందు నా సామాగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో కోడకు కన్నము వేసి వారు చూచుచుండగా సామాగ్రిని తీసుకుని మూట భుజం మీద పెట్టుకునేమయ్యాడండి, వెళ్ళిపోయాడు. ఓకేనా. 8వ వచనం ఉంది. ఉదయమున యెహోవా వాక్కు, మళ్ళీ వేరే ఇదే కానీ కంటిన్యూషనే కానీ వేరే. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ లోకంలో ఎవరు కూడా స్థిరమైన వారు లేరు. అందరూ కూడా ఈ లోకాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఇక్కడ అందరూ కూడా యాత్రికులు ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కనీసం ఇట్లా చేసినప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని తెలుసుకున్నప్పుడు వాళ్ళ కథ ఏంటనేది అర్థమవుతుంది. కాబట్టి మీరు తిరుగుబాటు చేసేవారని తెలుసు. ఈనాడు ఏమవుతుందంటే ఎంత చేసినా, ఏం చెప్పినా, ఏం చేసినా కానీ అందరూ కళ్ళు మూసుకుంటున్నారు. నాకు ఎందుకు ఆయన ఏం చేస్తున్నారు? కళ్ళు మూసుకుంటున్నారు. ఎవరు ఒకరిదొకరు ఏం చేస్తున్నారు అసలు పట్టించుకోవట్లేదు. కాబట్టి అట్లా లేకుండా దేవుడు ఇటువంటి ప్రత్యక్షతను ఇచ్చినప్పుడు సైతం వారు ఏం చేయాలండి? విచారించి తెలుసుకోవాలి. అట్లా తెలుసుకుంటున్నారా? లేదు. చూడండి యెషయా గ్రంథం 6:9. యెషయా గ్రంథం 6:9. వినుచుందరు గాని గ్రహింపకుందురు, వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వజేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించమని చెప్పి. చూసారా, ఇక్కడ యెషయా అనే దేవుడు వారికి మధ్యవర్తిగా దేవుడికి ఆ ప్రజలకి కూడా, ఆ ప్రజలు కూడా యెషయా దినాల్లో కూడా ఎట్లా ఉన్నారు? అట్లా ఎప్పుడు కూడా వాళ్ళు మనోనేత్రం వెలిగింపబడలేదు, ఎప్పుడు కూడా అవిధేయులుగా ఉంటున్నారు అన్నమాట. సో చేసి కేవలం భూసంబంధమైన జీవితం, అందులోకి భూసంబంధంగా అక్రమమైన జీవితం,
ఈ లోకంలో క్రీస్తుని అంగీకరించకుండా రక్షణ లేని ప్రజలు చాలామంది ఉన్నారు. నైతిక విలువలు కలిగిన వారు చాలామంది ఉంటారు, ద్రోహులు కూడా ఉంటారు. ఓకే, అది కాబట్టి ఇప్పుడు ద్రోహులు ఏం కావాలి చెప్పాలి. నైతిక విలువలు వారికి ఏం కావాలి, వారికి కావాలి. వారు దేవుని ఎదుటి ద్రోహులుగానే, ద్రోహక్రియలు చేయనప్పటికీ కూడా ద్రోహులుగానే ఉంటారు. ఎవరికి ద్రోహం చేసుకుంటారంటే తమ స్వనీతి క్రియలు చేసుకుంటూ మేము కూడా నీతిమంతులు కానీ క్రీస్తు మీద ఆధారపడకుండా బతికే వారందరూ కూడా ద్రోహులేను. ఎవరికి ద్రోహం? తమకు ద్రోహం చేసుకునేవారు ఉంటారు, నీకు నాకు ద్రోహం చేసేవారు ఉంటారు, దేవునికి ద్రోహం చేసేవారు ఉంటారు. ద్రోహులు ఎన్ని రకాలు? తమకు తామే. యూదా ఇస్కరియోతు తనకు తానే చేసుకున్నాడు, యేసుప్రభువుకి చేశాడు. యేసుప్రభువుకి చేయలేరు ఎవరు, కాబట్టి మరణాన్ని జయించాడు. ఆయనే నష్టపోయాడు. కానీ యేసుప్రభుకి ఏమైంది? యేసుప్రభు వచ్చింది ప్రాణం పెట్టడానికి వచ్చి. ఓకే అండి, కాబట్టి ఆ పని అయిపోయింది. సో మనల్ని ఏంటంటే అటు దేవునికి కానీ ఇటు మనుషులకు కానీ ద్రోహం చేయకుండా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మనకి నీతిని నేర్చుకోవటానికి, విధేయత నేర్చుకోవటానికి ఇశ్రాయేలుకి ఇంత కఠినంగా వారికి బోధించవలసిన పని, ఇంత కఠినంగా అంటే సూచక్రియలు చేయవలసిన పని లేదు. నువ్వు కన్నం వేసి సామాగ్రి తీసుకో, సాయంత్రం బయలుదేరు, ఉదయం బయలుదేరు, ఇప్పుడు బయలుదేరు, అప్పుడు బయలుదేరు, వాళ్ళు చూసుకోండి, ఇంత అవసరం అండి. కాబట్టి మనిషికి సుధారాన్ని మనిషికి మాట, గొడ్డుకు దెబ్బ. మనం గొడ్లమా వడ్లమా? కాబట్టి ఆరాధన చేసుకుందాం. మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని ఎలా సిద్ధపరుస్తున్నాడో, ఏ స్థితిలో ఉన్నామో ఈ లేఖనాలను బట్టి మనం మెజర్ చేసుకుందాం, ఆరాధన చేద్దాం.